ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి జీవిత రహస్యాలు. జూన్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మీ టైం స్టార్ట్. మీకు అదృష్టం దూసుకొస్తుంది. మీ అదృష్టం ఆకాశాన్ని తాకబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దు. వృషభ రాశి వారి రహస్యాలు, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూన్ 25వ తేదీ ఒక ప్రత్యేకమైన మలుపును తీసుకురాబోతున్న రోజుగా చెప్పవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తాయి. ఇప్పటి వరకు మీ కష్టానికి సరైన ఫలితం రాలేదని అనిపించినా ఇకపైన పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా బలంగానే కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. ఉద్యోగం ఉన్నవారికి కొత్త అవకాశాలు కావచ్చు. వ్యాపారస్తులకు లాభాల మార్గాలు తెరుచుకోవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మిమ్మల్ని నిరుత్సాహపరిచినటువంటి వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. జూన్ 25వ తేదీ తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఇంట్లో ఆనందకరమైన వార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలం ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీ ప్రేమ జీవితంలో శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి అపార్థాలు తొలగి అనుబంధం మరింతగా బలపడుతుంది. మీ మనసులో ఉన్న కోరికల్లో ఒకటి త్వరగా నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి దేవుడిపైన విశ్వాసంతో ముందుకు సాగితే అనుకోని మార్గాల ద్వారా విజయాలు మీ వైపు వస్తాయి. మీరు చేసే ప్రతి మంచి పనికి, ప్రయత్నానికి విశ్వం నుండి సహకారం లభిస్తుంది. మీ కృషి, పట్టుదల, సహనం ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా జూన్ 25వ తేదీ తర్వాత వచ్చే కొన్ని రోజులు మీ జీవితంలో కొత్త అవకాశం, ఒక కీలకమైన పరిచయం లేదా ఒక శుభవార్త మీ జీవిత దిశను కూడా పూర్తిగా మార్చివేయగలదు. మీరు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకే వృషభ రాశి వారి సమయాన్ని వృధా చేయకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. మీ అదృష్ట ఆకాశాన్ని తాకబోతోంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయం ఇప్పుడు మీ గుమ్మం తలుపు తట్టబోతోంది. అంతేకాదు వృషభ రాశి టైం అయితే స్టార్ట్ అయిందండి. అదృష్టం దూసుకు వస్తుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు. వృషభ రాశి వారికి ఇది సాధారణ సమయం అయితే మాత్రం కాదు. ఎన్నో సంవత్సరాలుగా మీరు మనసులో దాచుకున్న కోరికలు, లక్ష్యాలు, ఆశలు ఒక్కొక్కటిగా నెరవేరే దశకు చేరుకుంటున్నాయి. జూన్ నెల 25వ తేదీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా నిలవబోతోంది. ఈ తేదీ తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టానికి ఫలితం రాలేదని బాధపడుతూ ఉండవచ్చు. చాలామంది మీ యొక్క ప్రయత్నాలను అర్థం చేసుకోవచ్చు. కానీ కాలం మారుతుంది. విధి మీకు చాలా అనుకూలంగా పనిచేయబోతోంది. అంతేకాదు మీ జీవితంలో కూడా కొత్త అవకాశాలు వరుసగా రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించిన వ్యక్తుల నుండి సహాయం కూడా అందబోతోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కూడా వినే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉండేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు మరియు లాభదాయకమైన అవకాశాలు దక్కవచ్చు. మీరు తాకిన పని బంగారంలా మారే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పు కూడా చోటు చేసుకుంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అప్పుల భారం తగ్గుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. గతంలో మీరు కలలో కూడా ఊహించిన స్థాయిలో లాభాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను అందరూ కూడా గౌరవించే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ప్రేమ మరియు వివాహ సంబంధ విషయాల్లో కూడా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఒక మంచి పరిచయం ప్రేమగా మారే అవకాశం కూడా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు వస్తాయి. అత్యంత ముఖ్యమైనటువంటి ఏమిటి అంటే మీ శత్రువులు కూడా మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే సమయం అయితే ఇది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు సాధించే ప్రతి విజయము మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా మరింతగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 25 తర్వాత వచ్చే రోజుల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వార్త. ఒక అనుకోని అవకాశం లేదా ఒక అదృష్టకరమైనటువంటి పరిచయం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించవచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడిపైన విశ్వాసాన్ని ఉంచి ముందుకు సాగండి. వృషభ రాశి వారికి ఇది కేవలం అదృష్ట సమయం మాత్రమే కాదు, జీవితాన్ని మార్చేటటువంటి మహా అవకాశము. మీ టైం స్టార్ట్ అయింది. అదృష్టం మీ వైపు పరుగులు తీస్తుంది. విజయం, ధనం, గౌరవం, ఆనందం మీ సొంతం కాబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదు.
చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే సాధారణంగా వృషభ రాశి వారు స్థిరమైన ఆలోచనలు, సహనము మరియు పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు కూడా వెనక్కి తగ్గారు. ప్రధాన గుణాలు ఏమిటి అంటే సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కష్టమైన పరిస్థితుల్లోనైనా సరే ఓర్పుతో వ్యవహరిస్తాడు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారుగా ఉంటారు. శ్రమను నమ్ముతారు. అదృష్టం కంటే కృషికి ఎక్కువ విలువ ఇస్తారు. నమ్మకస్తులుగా ఉంటారు. స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాలను కూడా వీరెంతో గౌరవిస్తూ ఉంటారు. బాధ్యతాయుతంగా ఉంటారు. తమ బాధ్యతలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయరు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు విలువ తెలిసి ఖర్చు చేస్తారు. కుటుంబ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వెయ్యరు. అందం మరియు సౌకర్యాలను కూడా ఇష్టపడతారు. మంచి జీవన శైలిని కోరుకుంటారు. వీరి బలాలు ఏమిటి అంటే ఆత్మవిశ్వాసము, పట్టుదల, నిజాయితీ, విశ్వసనీయత, క్రమశిక్షణ. వీరి బలహీనతలు మొండితనం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయం మార్చుకోవడం కష్టంగా భావిస్తారు. కొన్నిసార్లు అధిక స్వామిత్య భావం చూపుతారు. కోపం వచ్చినప్పుడు సులభంగా తగ్గదు. ప్రేమ మరియు వివాహం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే జీవితాంతం వారితోనే ఉండాలని కోరుకుంటారు. తమ భాగస్వామిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ధనం మరియు వృత్తి గురించి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, కళలు మరియు సంగీతము వంటి రంగాల్లో వీరి విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక స్వభావము. వృషభ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఆలయ దర్శనాలు, పూజలు, ధార్మిక కార్యకలాపాల పైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. సంక్లిప్తంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారి నమ్మకానికి నిలువెత్తు రూపం అనే చెప్పాలి. కష్టపడే తత్వము కలిగిన వారుగా ఉంటారు. కుటుంబాన్ని ప్రేమించేవారుగా ఉంటారు. జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ విజయాన్ని సాధించే వ్యక్తులుగా కూడా వీరైతే ఉంటారు. ఈ వృషభ రాశి వారు మాట ఇచ్చారు అంటే తప్పకుండా దానిని నిలబెడతారు. ఒక పని మొదలు పెడితే పూర్తి చేసే వరకు కూడా వదలరు. తమ కుటుంబం, స్నేహితుల కోసం ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారు. ఇతరుల బాధలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. జీవితంలో గౌరవం, ప్రతిష్టలకు ఎక్కువ విలువ ఇస్తారు. వృషభ రాశి వారు సహజ నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత చర్య తీసుకుంటారు. అందువలన వీరి యొక్క నిర్ణయాలు ఎక్కువగా విజయవంతం అవుతాయి. స్నేహితులు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఒకసారి నమ్మితే జీవితాంతం కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తారు. వృషభ రాశి వారికి ధనాన్ని సంపాదించే సామర్థ్యం బాగా ఉంటుంది. పొదుపు చేయడం తెలుసు. భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. క్రమంగా ఆస్తులు కూడబెట్టే స్వభావం కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.